ఎక్స్క్యూజ్ మీ, ఎస్, శ్రీవల్లి గారు ఎక్కడున్నారు? మన టీం మేకప్ రూమ్ లో తనని మేకప్ చేస్తున్నారు. దీనికంత అవసరమా? మా బావ దీని విషయంలో బాగా ఓవర్ చేస్తున్నాడు. మా బావ వద్దు అన్నప్పుడు దీని దారిది చూసుకోకుండా మళ్ళీ వచ్చి నాకు మా బావ దక్కకుండా చేసింది. దీన్ని చంపేయాలి. ఏంటండి ఇదంతా? సర్ప్రైజ్. గదేంది? వీళ్ళు గదే అంటుండ్రు, మీరు కూడా గదే అంటుండ్రు. సర్ప్రైజ్ అంటేనే ఊహించనిది. కొంచెం వెయిట్ చేయి, చెప్తాను. సార్, కేక్ కట్ చేయాలి. ఎవరిది బర్త్డే? బర్త్డే కాదు మేడం, మా రిసార్ట్కి వచ్చిన ప్రతి న్యూ కపుల్తో మేము ఇలాగే కేక్ కట్ చేయిస్తాం. చూస్తానే ఈ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారో, ఎంత హ్యాపీగా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటండి ఇదంతా? మన కోసమే ఈ ఏర్పాట్లు. అదేంది? ముందుగా ఒక్క మాట కూడా చెప్పలే. అదేంటి శ్రీవల్లి, సరదాగా బయటికి వెళ్దామని చెప్పాను కదా. సరదాగా బయటకంటే నన్నెప్పుడు బయటికి తీసుకోవలేదు కదా, గందుకనుకున్నా. పెళ్ళెప్పుడో, మన మనసులు కలిసింది ఇప్పుడే. భార్యాభర్తలుగా కలిసి బతకబోతోంది ఇప్పుడే. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. ఇంట్లోకి రావడానికి హారతి ఇవ్వని చోట ఇలాంటి ఏర్పాట్లు ఇప్పట్లో జరగవని తెలిసింది. అందుకే నేనే ఈ ఏర్పాట్లు చేయించాను. ఏంటి గదిలోకి వెళ్లారు? ఇంతవరకు ఆ శ్రీవల్లి బయటకు రాలేదు. చూడు, మనం భార్యాభర్తలం. ఈ శాంతి ముహూర్తానికి ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదనిపించింది. దానికి తోడు నాకెందుకో చనిపోయిన అమ్మ మన బిడ్డగా పుడుతుందని నా మనసు కనిపిస్తుంది. నా బిడ్డకు మంచి జీవితం దొరికే వరకు, అది కూడా అందరిలా ఆనందంగా ఉండే వరకు శ్రీవల్లి తల్లి కాకూడదు.
మన మధ్య మాటలు లేకుండా చాలా రోజులు గడిచిపోయాయి. మాటలతో ఈ రాత్రి గడిచిపోకూడదు. ఎవరో చూస్తా ఉండు. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? ఏం మాట్లాడాలి? మీరు రండి, చెప్తాను. అరే ఏ ఎవరు నువ్వు? నువ్వా? అవును, నేనే. ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? నువ్వేందిడా? అక్కడ మా అత్త ముందు మాటిచ్చి ఇలా చాటుగా మా బావతో బయట తిరుగుతున్నావా? నా భర్తతోటి నేను ఊరేగితే తప్పైంది. ఏయ్, బావతో సంబంధం లేనట్టుండి పీటల మీద నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. ఇప్పుడు నా పెళ్లి కాకుండా నువ్వు బావతో ఆనందంగా ఉండాలి అనుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మాటిచ్చింది నేను, గది నేను నిలబెట్టుకుంటా. నువ్వు చెప్పినవని కాదు, నేను మాటిచ్చిన కాబట్టి. నీ మాటల మీద నమ్మకం లేకనే నేనొచ్చా. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లే. ముందుగా లేడికెళ్ళిపో. మాట తప్పి నీ ఇష్టానికి ప్రవర్తించావా? ఇంట్లో కూడా అడుగు పెట్టవు, జాగ్రత్త. నువ్వేంది నన్ను బెదిరించేది? మేడం ముంగట మాటిచ్చినే కాబట్టి గా మాటని నిలబెట్టుకుంటా. నువ్వు గిట్లా మాకు కాపల లెక్క తిరిగినవంటే మంచిగుండదు. ఆయనకి నాకు మధ్యలో నీయస్వంటోళ్ళ గోలేంది? నీకు నీ అమ్మకి భయపడి ఆయనకి నేను దూరంగా ఉండాలా? పిచ్చి పిచ్చి కథలు పడ్డారంటే మేడం ముంగట పంచాయతీ పెడతా. మాట తప్పు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఛే! ఏంటింతసేపు? ఆమెకేదో డౌట్ వచ్చిందంట, నేను క్లియర్ చేసి పంపించిన. ఈ టైంలో డౌట్స్ ఏంటంట? తెలివకొచ్చింది, తెలియచెప్పి పంపించిన కదా. పదండి. హ్మ్. I love you. I love you so much. I love you too అండి. మీ నుంచి నేను కోరుకుంది
ఇవన్నీ సరే పడు. ఏంటత్తా ఇది? అందరికీ నీ మాట అంటే వేదం. నిన్ను కాదని అడుగు ముందుకు వేసేవాళ్లే లేరు. అలాంటిది ఆ శ్రీవల్లి తన ఇష్టానికి చేస్తుంది. తను చేసిన పని వల్ల బావతో నా పెళ్లి పీటల మీద ఆగిపోయింది. నేను నలుగురిలోకి పోవాలంటే భయం వేస్తుంది. ఏంటి పెళ్లి ఆగిపోయిందంట, మీ బావ ఇంకెవరినో చేసుకున్నాడంట అంటుంటే వాళ్ళ మాటలకి సమాధానం చెప్పలేక చేస్తే పోతుంది కదా అనిపిస్తుంది. సత్య, ఏంటా మాటలు? నిజమత్తా. దాన్నే కాదొదినా, బయట ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నన్ను కూడా అలాగే అడుగుతున్నారు. కాకపోతే నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని మేము నీ దగ్గర ఏమీ మాట్లాడడం లేదు. సత్య విషయం నేను చూసుకుంటానని చెప్పాను కదా. నా గురించి నువ్వు చూసుకుంటావత్తయ్యా, కానీ ఆ శ్రీవల్లిని కంట్రోల్లో పెట్టాలి. అసలు సామ్రాట్తో వచ్చాక ఆ అమ్మాయి పద్ధతులే మారిపోయాయి వదినా. ఏదో మహారాణిలా అందరూ లేచాక లేవడం, పని వాళ్లతో పనులు చేయించుకోవడం తప్ప ఒక్క పని చేయడం లేదు. అత్తయ్య, ఆ శ్రీవల్లి నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు. అసలు ఏ విషయంలో తను నిజాయితీగా ఉంది చెప్పు? అవునత్తా, అంత ప్రేమగా నువ్వు చూసావా? అంత నమ్మకంగా ఇంట్లో స్థానం ఇచ్చావా? కానీ బావతో తనకి పెళ్ళయిందని ఒక్క మాట నీతో చెప్పిందా? అప్పుడు సరే, నీ ముందేగా సత్య పెళ్ళయ్యేంత వరకు పిల్లల గురించి ఆలోచించను అని మాటిచ్చింది. ఆ మాట మీద నిలబడకుండా నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా రిసార్ట్కెళ్ళిందా? ఈ విధంగా ఇక అమ్మాయి తన ఇష్టానికి చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి మమ్మల్ని కూడా బయటకు పంపించేస్తుంది. ఇలా చేస్తుంటే తను పంపించాల్సిన పనే ఉంది. మనంతట మనమే బ్యాగులు సర్దుకుని వెళ్లాల్సి వస్తుంది. నీకో మంచి సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? అంత సర్ప్రైజ్ ఏముంది? జర చూపియండి. కళ్ళు మూసుకుంటేనే చూపిస్తాను. సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఈ రోజు మన మధ్యలో లేదు. అమ్మకి తను మనకి దూరం అయిపోతానని ముందే తెలుసు అనుకుంటా. అందుకే నాకు ఈ అమ్మని మీ అత్తయ్య ఇచ్చింది. అత్తమ్మకి నేనంటే ప్రాణం. కోడలైనా కూతురు లెక్క చూసుకుంది. ఆ అమ్మలాగే ఈ అమ్మ నేను చూసుకుంటుంది. ఇదే విధంగా అమ్మ చేతుల మీదుగా ఈ ఇంటి కోడలుగా నీకు గౌరవం దక్కుతుంది.
ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. ఎట్లయితది మేడంకి నేనంటే పడతలే. అలా ఏం లేదు శ్రీవల్లి. నిజానికి అమ్మకి నా మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ. కాకపోతే ఒక చిన్న విషయం ఆ ప్రేమని బయటపడకుండా ఆపుతుంది. ఏమనండి మేడంకి నేనెప్పుడు దగ్గరెత్తనో తెలుస్తలేదు. ఆ అమ్మకి దగ్గరైనట్టే ఈ అమ్మకి దగ్గరయ్యే రోజు త్వరలోనే వస్తుంది. ఈ జ్ఞాపకాన్ని జాగ్రత్తగా నీ నడుము దగ్గర పెడతాను. అప్పట్లో ఆ పిల్ల సైన్యాన్ని వేసుకొని నన్నెంత ఏడిపించో. గదంతా నా ప్లాన్ కాదు, మనిద్దరిని కలపనీకి పిల్లలు చేసిన ప్రయత్నాలు. అప్పుడు అందరికీ అర్థమైన నీ ప్రేమ నాకు అర్థం కాలేదు. పోని తేన్రి, ఇప్పటికన్నా అర్థమైంది కదా, నాకు గదే చాలు. కాకపోతే ఒకటి దగ్గరైతే మరొకటి దూరమైందన్నట్టు. ఇప్పుడే వస్తాండి. అత్తయ్య వచ్చింది చూడు. ఇదిగో ఏంటి అప్పుడే అధికారం నడుముకి వేలాడాలన్న ఆశ మొదలైందా? అయ్యో గట్లేంలే. ఆహా, ఏమో అనుకున్నాను గాని నువ్వు మామూలు దానివి కాదుగా. ఊరుగాని ఊరొచ్చి మెల్లగా ఆఫీస్లోకి చేరావు, అట్నుంచి అవుట్ హౌస్కి చేరావు. మా అల్లుడి భార్యనంటూ ఈ నట్టింట్లోకి చేరావు. చివరికి పెత్తనం కూడా నడుముకి చేరింది. చూసావా వదిన, ఊసర వెళ్ళి ఎన్ని రంగులు మారుస్తుందో అన్ని రంగులు మారుస్తుంది. నువ్వేమో అమాయకురాలని బుద్ధిమంతురాలని దగ్గరకు తీస్తావు. తన అమాయకురాలేంటమ్మా? అత్తయ్య మీద ఒట్టేసినా బావ మనసు మార్చి బావతో నా పెళ్ళ ఆపింది.